హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ ను మరో రౌడీ షీటర్ బాలశౌర్ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బుల్లెట్ బైక్ పై అక్కడి నుండి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. సుమారు 15 రోజుల క్రితం రోషన్ సింగ్ మరో 6 మిత్రులు కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్జెండర్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధితుడు బాల్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే ట్రాన్స్జెండర్పై అత్యాచార కేసులో తాము చిక్కుకున్నామనే ఆగ్రహంతో రోషన్ సింగ్ తన స్నేహితుల మధ్య డబ్బు చెల్లింపులపై గొడవలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బాలశౌర్ రెడ్డి ట్రాన్స్జెండర్ను కేసు పెట్టామని ఉసిగొల్పాడని రోషన్ సింగ్ అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. చివరికి రోషన్ సింగ్ ను హత్య చేయాలన్న ఉద్దేశంతో బాలశౌర్ రెడ్డి, ఆదిల్, మహమ్మద్లు బుధవారం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా మహమ్మద్ వెనక నుంచి రోషన్ సింగ్ ను పట్టుకోగా బాలశౌర్ రెడ్డి కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. కేసు నమోదు చేసి ఈ ముగ్గురిని రిమాండ్కి తరలించినట్లు మేడ్చల్ ఇన్ఛార్జ్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. మీ అందరికీ తెలుసు, నిన్న సాయంత్రం 4:30 టైంలో బాలనగర్ డివిజన్లో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో 3 వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి, మనకి ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు 3 వ్యక్తుల పేర్లు మనకి బాలశౌర్ రెడ్డి, ఇతను జగద్గిరిగుట్టలో ఉంటారు, ఇతన్ని బాదుషా కూడా పిలుస్తారు. రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్, జగద్గిరిగుట్ట. మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జగద్గిరిగుట్ట. వీళ్ళు 3 కలిసి, వీళ్ళకు ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, ఇందులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి బాలశౌర్ రెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు, దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశౌర్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగ్గానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మహమూద్ వచ్చేసి అతన్ని పట్టుకోవడము. ఈ ఆల్రెడీ ఇతను బాలశౌర్ రెడ్డి అమెజాన్లో ఒక నైఫ్ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవటము. ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే మహమూద్ వచ్చేసి పట్టుకుంటాడో బాలశౌర్ రెడ్డి విచక్షణ రహితంగా 4-5 సార్లు పొట్ట మీద, బ్యాక్ సైడు ఇవన్నీ కూడా పడటం వల్ల అతను ఫరారవుతాడు. ఇమీడియట్గా మనం పోలీసు ఇన్ఫర్మేషన్ రాగానే అతన్ని హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి గాంధీకి ట్రీట్మెంట్ కోసం పంపించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సీసీ కెమెరాలు, వాళ్ళ ఎన్ రూటు, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని నైట్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ నైఫ్, ఆ బ్లడ్ స్టెయిన్, ఆ క్లాత్స్, తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్స్, ఒక బుల్లెట్ బండి, 3 కూడా బుల్లెట్ బండి మీద ఫరారు కావడం జరిగింది. ఆ బుల్లెట్ బైక్ అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ 3తో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించారో
అఫెన్స్ ముందు కానీ అఫెన్స్ తర్వాత కానీ సహకరించినటువంటి వాళ్ళను కూడా ఈ కేసులో నేరస్తులుగా రికార్డు మీద తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. మరి ఇట్లాంటి సందర్భంలో చాలామంది అక్కడ డే లైట్లో జరుగుతున్నప్పుడు అందరూ ఫోన్లలో రికార్డ్ చేసే తప్ప ఎవరు కూడా క్రైమ్ని ఆపడానికి కానీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయలేదు. అది కరెక్ట్ కాదు. మీడియా ద్వారా ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు డయల్ 100 కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసినట్లయితే ఆ క్రైమ్ని ఆపడానికి అక్కడ ఉన్నటువంటి 4-5 పోయి ఆపినా కూడా ఆ ప్రాణాలని మనం కాపాడే వాళ్ళం. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఎవరైతే ఇట్లాంటి రౌడీ షీట్స్ లంపింగ్ గ్యాంగ్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీసు ఇంకా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు బౌండ్ ఓవర్ చేయడానికి ఈ టీమ్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బౌండ్ ఓవర్ చేయడము వీళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం. పెద్ద పెద్ద లావాదేవీలు కాదు, వీళ్ళంతా ఆల్మోస్ట్ 21, 22, 23 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళే. చిన్న చిన్న ఇష్యూస్లలో ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, కొన్ని గతంలో జరిగినటువంటి కేసులలో వాళ్ళకి బెయిల్ గురించి కావచ్చు, జైలుకు వేసిన సందర్భంలో కావచ్చు, ఇట్లాంటి అది మెయిన్గా ఏంటంటే ఈ వీళ్ళ మీద కేసులు అయినప్పుడు వాడు సమాచారం ఇచ్చినట్టు వీళ్ళు సమాచారం ఇచ్చిన వాళ్ళ ఒక అపోహలు పడి ఆవేశాలకు పోయి దీన్ని రివెంజ్ తీసుకోవడం జరిగింది. ఇలా కొంతమంది ఫ్రెండ్సే ఒకళ్ళు ఆటో నడుపుతారు, ఒకళ్ళు ట్యాక్సీ నడుపుతారు, ఒకళ్ళు నార్మల్గా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే అదే మనకు నిర్ధారణ రాలేదు, అదేం లేదు సార్. ఈ ముగ్గురు కూడా కేబిహెచ్బిలో వ్యభిచారం చేయించే వాళ్ళు కొత్తగా రిక్రూట్ చేసుకునేవారు. నెల్లూరు మహిళా విషయంలోనే గొడవ వచ్చింది. బాలశౌర్ రెడ్డి చెప్పాను అంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేది అదే సబ్జెక్టు. ఒక లేడీ తోటి వీళ్ళకి పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు కామెంట్ చేయడం, అవతల వాళ్ళు ఇంకో లేడీ ఉన్నప్పుడు వీళ్ళు కామెంట్ చేసుకోవడం, ఇట్లాంటివి కూడా గతంలో ఘర్షణలు జరిగింది.